ఎన్నికల సంఘం చేతుల్లోకి దేశం వెళ్ళింది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇక నోటిఫికేషన్లు దశల వారీగా జరుగుతాయి. ఇందులో కీలకమైనటువంటి ఘట్టం ప్రారంభమైంది. అందులో ఎలక్షన్ కమిషన్ తాజాగా హోమ్ సెక్రటరీ, గుజరాత్ హోమ్ సెక్రటరీని తీసేయమని ఆదేశించింది, ఉత్తరప్రదేశ్ హోమ్ సెక్రటరీని తీసేయమని ఆదేశించింది, బీహార్ హోమ్ సెక్రటరీని, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ హోమ్ సెక్రటరీలు, అలాగే ఉత్తరాఖండ్ హోమ్ సెక్రటరీ. ఇందులో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి. ఒకటి గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమే కదా, అట్లాగే ఉత్తరాఖండ్, ఈ 4 కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే. అదే సందర్భంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే ఐఎన్డీఏ కూటమికి సంబంధించి జార్ఖండ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, వీళ్ళందరూ హోమ్ సెక్రటరీని తీసేయమని చెప్పి ఆదేశించింది. అట్లాగే ఏదైతే పశ్చిమ బెంగాల్ డీజీపీని తొలగించమని చెప్పి ఆదేశించింది. తద్వారా సంచలనాలు ఆరంభమైనాయి.